హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు శారీతో ఫ్రిల్స్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. చూసి నేర్చుకోండి. బిగినర్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం, స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ ఇంకా బెటర్గా తీస్తాను ఫ్రెండ్స్, అర్థమయ్యేలాగా. ఇప్పుడైతే మనకి శారీ కావాలి. శారీ వచ్చేసి 5 మీటర్స్ అండ్ కింద లైనింగ్, ఓవరాల్గా లైనింగ్ వచ్చేసి 3.5 మీటర్ ఫ్రెండ్స్. మనమైతే ఇప్పుడు ఆది డ్రెస్తో మెజర్మెంట్స్ తీసుకొని తర్వాత కటింగ్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆది డ్రెస్తో తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఈజీగా ఉంటుంది. బాడీ మెజర్మెంట్స్ కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ ఇదైతే ఎలా తీసుకోవాలో చూద్దాం. చెస్ట్ వచ్చేసి 16 ఇంచెస్ ఫ్రెండ్స్. 16 ఇంచెస్ ఉంది. సో అలా టేప్ని అలా పెట్టేసి చూసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి వేస్ట్ పార్ట్ అనమాట. వేస్ట్ పార్ట్ వచ్చేసి 13 ఇంచెస్ వరకు ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 13 ఇంచెస్ ఉంది. తర్వాత షోల్డర్ లెంత్ ఫ్రెండ్స్. షోల్డర్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. అంటే ఓవరాల్గా ఖర్చుతో కలిపి 3 ఇంచెస్ పెట్టుకుందాం. ఎందుకంటే ఫోల్డింగ్ చేసినప్పుడు ఒక పావు ఇంచు మందం పోతుంది కనుక. సో డ్రెస్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్. ఇదైతే ఎవరికైనా సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా అలా తీసుకోండి. మిగతా వాళ్ళందరికీ మీడియం చిన్న సైజు వాళ్ళందరికీ 14 ఇంచెస్ ఎవరికైనా సరిపోతుంది. సో ఆమ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్. సో ఇది నేను ఫస్ట్ చెప్పలేదు, సారీ ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. అది వచ్చేసి 7 ఇంచెస్. డ్రెస్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది. తర్వాత బాటంలోకి వెళ్దాం. బాటమ్ వచ్చేసి సో నెక్స్ట్ బాటంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. బాటమ్ చూసుకుందాం. బాటమ్ ఎక్కడి నుంచి చూసుకోవాలో తెలుసు కదా, నడుము దగ్గర నుంచి కింద వరకు టేప్ ఇలా సైడ్ నుంచి చూసుకోవాలి ఫ్రెండ్స్. అలా అయితే మనకి ఎంత ఉందనేది తెలుస్తుంది. అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, కరెక్ట్ మెజర్మెంట్ అనేది కొంచెం తెలుస్తుంది. సో మెయిన్ డ్రెస్ లెంత్ వచ్చేసి 32 ఇంచెస్ ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, 32 ఇంచెస్ ఉంది. సో నెక్స్ట్ లైనింగ్ వచ్చేసి 28 తీసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఈ డ్రెస్ ఏంటంటే మా సిస్టర్ డ్రెస్సు. సో లెంత్ వచ్చేసి కొంచెం తక్కువ పెట్టమని చెప్పింది. ఒక 3-4 ఇంచెస్ అలా తక్కువ పెట్టేస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి పైన భాగం ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి 80 సెంటీమీటర్ సరిపోతుంది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే 1 సెంటీమీటర్ వరకు కావాలి. సో ఫస్ట్ అయితే మనం మార్క్ చేసుకుందాం. లెంత్ ఎక్కడి వరకు ఉందో చూసుకొని. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా, సో అలా చూసుకొని నేను మార్క్ చేశాను. అక్కడ వరకు ఒక స్కేల్తో మంచిగా డ్రా చేశాను. సో వేస్ట్ వచ్చేసి 13 ఇంచెస్ అండ్ ఇది బోట్ నెక్ కాబట్టి నెక్ షోల్డర్కి వచ్చేసి మనం 6.5 ఇంచెస్ తీసుకుందాం. తనకు వచ్చేసి 13 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. సో మనం లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకుందాం ఆర్మ్ డౌన్ కోసం. ఎందుకంటే క్రాస్ పైన కొద్దిగా పావు ఇంచు మనం క్రాస్ తీసినప్పుడు కిందకు వస్తుంది కాబట్టి మనం డ్రా చేసేసరికి అది సెట్ అయిపోతుంది. సో ఒకసారి చూడండి, ఇలా మార్క్ చేసిన విధంగా ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒకటి ఆర్మ్ రౌండ్ దగ్గర ఒకసారి ఇలా లెంత్ చూసుకుందాం. 6.5 ఉందా లేదా కరెక్ట్గా చూసుకున్న తర్వాత ఒకసారి చూసుకుందాం. వచ్చేసి 1.5 ఇంచు మార్క్ చేసుకోండి ఆర్మ్ రౌండ్ దగ్గర. ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి 1.5, లావుగా ఉన్న వాళ్ళకి 1.5. ఇది ఎవరికైనా ఇలా ఫాలో అయితే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పైన 6.5, కింద 6.5 ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం 3 ఇంచెస్ షోల్డర్కి మార్క్ చేద్దాం. అండ్ మిగతా 3.5 ఇంచెస్ వరకు నెక్ కోసం. ఓకేనా ఫ్రెండ్స్, కొద్దిగా డౌన్ చేశాను చూసారా. నెక్స్ట్ ఏంటంటే అక్కడ బోట్ నెక్ దగ్గర కొంచెం 3.5 ఇంచెస్ డౌన్ చేసి మార్క్ చేసి డ్రా చేయాలి. ఇప్పుడు ఆ డిజైన్ కోసం అయితే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నేను వచ్చేసి ఇక్కడ డైమండ్ షేప్ని డ్రా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అందరు లేటెస్ట్ ఇదే ఫాలో అవుతున్నారు కాబట్టి. సో ఏంటంటే ఒకసారి చూడండి, పైన 2.5, కింద 2.5 అలా మార్క్ చేసుకోవాలి. కొద్దిగా బ్రాడ్గా కావాలంటే 3 ఇంచెస్ కూడా మార్క్ చేసుకోవచ్చు. 2.5 ఇంచెస్ అయితే ఎక్కువ సరిపోతుంది అసలు. సో ఆ మధ్యలో అక్కడ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు అది 5 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 2.5. ఇది నాకు 4.30 వచ్చింది కాబట్టి 4.5 వచ్చింది కాబట్టి 2.30కి డ్రా చేస్తే సరిపోతుంది. సో పైనుంచి అలా డ్రా చేసి అలా కరువు తిప్పితే సో మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం బ్లౌజెస్కి అయినా, శారీస్కి అయినా, బ్లౌజెస్కి అయినా, డ్రెస్సెస్కి అయినా, పంజాబీ డ్రెస్సెస్కి అయినా, దేనికైనా ఇలా బాగుంటుంది అనమాట. ఒకసారి చూడండి. ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాం. ఓకేనా, ఇది కొంచెం డీటెయిల్గా కావాలంటే నెక్స్ట్
నెక్స్ట్ వీడియో ఫ్రాక్ కటింగ్ పెడతాను ఫ్రెండ్స్, లాంగ్ ఫ్రాక్. సో అందులో మీకైతే ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది. మా క్లారిటీగా కొంచెం ఎడిటింగ్ అవన్నీ కొంచెం వాటి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా బాగా అర్థమయ్యేలాగా పెడతాను. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అని ఇప్పుడు కట్ చేసుకుందాం. డ్రెస్ వచ్చేసి టాప్ వచ్చేసి కట్ చేద్దాం. సో ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేనైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకటే తీసుకుంటున్నా ఫ్రెండ్స్, 3.5 తీసుకుంటున్నా. అసలు అయితే కొద్దిగా మనం అటు ఇటుగా తీసుకుంటే సరిపోద్ది. మనకి ఎంత కావాలనే దాన్ని బట్టి కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఫ్రంట్ 3.5, బ్యాక్ 3 పెట్టుకోవచ్చు, లేదా బ్యాక్ కూడా 3.5 పెట్టుకోవచ్చు. ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ పెడితే కిందకు వచ్చేస్తుంది బాగా, అంత మంచిగా బాగుండదు. సో సేమ్ పెట్టుకోండి, లేకపోతే కొద్దిగా తక్కువ పెట్టుకోండి, అలా అయితేనే సరిపోతుంది. మొత్తం కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ డిజైన్ అయితే జాగ్రత్తగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక్కోసారి పక్కకి వెళ్ళిపోతుంటే స్లోగా కట్ చేసుకోండి. సో ప్రాబ్లం అయితే లేదు, చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా కొన్ని డిజైన్స్ నాకు రావు, నేను కూడా యూట్యూబ్లో చూసే ఫాలో అయ్యాను ఫ్రెండ్స్. సో నో ప్రాబ్లం, ఖచ్చితంగా కుదురుతుంది, మంచిగానే వస్తుంది. ఇది ఫాలో అయిపోండి ఈ మెథడ్ని. సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ డ్రా చేద్దాం. సో దీనికైతే కొంచెం లోతు తీసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే మంచిగా సెట్ అవుతుంది అనమాట. ఫ్రంట్ ఇబ్బంది లేకుండా, టైట్ కాకుండా మంచిగా సరిపడా ఫిట్టింగ్ బాగుంటుంది. సో ఏంటంటే అక్కడ నుంచి కొద్దిగా బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ కింద 30 ఇంచ్ తీసుకొని పైనుంచి 1 మార్క్ అక్కడ నుంచి చూసారా, అక్కడ నుంచి 30 ఇంచ్ అలా డ్రా చేసుకోవాలి. తర్వాత పైనుంచి ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి 1 ఇంచ్ అలా టేప్ పెట్టుకొని రౌండ్ తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది, చంక దగ్గర టైట్గా అనిపించదు, మంచిగా ఫిట్ అవుతుంది అనమాట. ఒకసారి చూడండి. అండ్ సో నేను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్ పెడతాను. ఇదైతే చాలా ఈజీ. 3.5 ఇంచెస్ తీసుకోవాలి. అక్కడ నుంచి లెంత్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకోవాలి. 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత సైడ్కి 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని అలా కర్వ్ డ్రా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మన చంక పార్ట్ దగ్గరికి ఇలా రౌండ్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. సో లెంత్ వచ్చేసి అంత ఉంది. మనం ఖర్చు మందం తీసుకున్నాక ఇంకొక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి, ఎందుకంటే కటింగ్లో పోద్ది కాబట్టి. ప్రిన్స్ కట్కి కొద్దిగా ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎక్కువే ఉండాలి, అది ఒకసారి చూసి కట్ చేసుకోవాలి, లేదంటే సరిపోదు, అడ్జస్ట్మెంట్ సరిగ్గా ఉండదు. సో చూసి అలా తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ అయితే చాలా అంటే చాలా ఈజీ కటింగ్. అయితే నేను ఒక్కటే కటింగ్ ఫాలో అవుతాను, డౌన్ ఏం తీసుకొని అవసరం లేదు. చంక పార్ట్ దగ్గర ఒకసారి చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మంచిగా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత తన హ్యాండ్ వచ్చేసి సిస్టర్ హ్యాండ్ వచ్చేసి కింద ఒక 5 ఇంచెస్ ఉంటుంది, ఆమ్ రౌండ్ ఒక 7 ఇంచెస్ ఉంటుంది. సో ఆ మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ. 1 ఇంచ్ అలా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్నాక ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి, ఎందుకంటే ఎక్కువ అప్స్ అండ్ డౌన్స్ రాకుండా ఉంటాయి. సో 5 ఇంచెస్ అలా తీసుకున్నా ఫ్రెండ్స్. తీసుకున్నాక సో డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి 5లో 2.5 తీసుకుంటే సరిపోద్ది. ఎక్స్ట్రా 6 ఇంచెస్ అయితే 3 ఇంచెస్, 7 ఇంచెస్ అయినా 3 ఇంచెస్ అలా డౌన్ చేసుకుంటే ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి ఎంతవరకు ఉందో చూసుకొని కరెక్ట్గా అక్కడ వరకు ఒక క్రాస్ ఒక లైన్ డ్రా చేస్తే సరిపోద్ది. ఇంకా డౌన్ ఏం తీసుకొని అవసరం లేదు ఫ్రెండ్స్, కరెక్ట్గా ఫిట్ అయింది. నేను బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా అన్నీ అలాగే స్టిచ్ చేస్తాను, కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. మీరేమి ఆమ్ డౌన్ తీసుకుంటాం అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. దీనికైతే ఒకసారి మీరు ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నీ కన్ఫ్యూజ్ కాకుండా అన్నీ ఒకసారి ఆ డిజైన్ చూడండి ఎలా వచ్చిందో, చాలా బాగా వచ్చింది. కన్ఫ్యూజ్ కాకుండా అన్నీ ఒక దగ్గర పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్రిన్స్ కట్కి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అవి కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంటాం. ఫస్ట్ రాంగ్ సైడ్ అవన్నీ ఫస్ట్ మార్క్ చేసుకొని ఉంచండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను రఫిల్ స్లీవ్స్ పెడుతున్నాను ఫ్రెండ్స్. ఈ ఫ్రాక్కి వచ్చేసి రఫిల్ స్లీవ్స్ ఏంటంటే చాలా ఈజీ. నేను ఒక 2 లేయర్స్ మాత్రమే పెడుతున్నాను. లోపల ఒక హ్యాండ్, ఎందుకంటే చెయ్యి పైకి ఎత్తినప్పుడు చంక భాగం కనపడకుండా
మంచిగా అనిపిస్తుంది అనమాట, చూడటానికి కూడా బాగుంటుంది. సో నేను అలా పెడుతున్నాను ఫ్రెండ్స్. ఒకసారి చూసినట్లయితే నేను ఫస్ట్ అయితే పేపర్ మీద కట్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద పెట్టి కట్ చేస్తున్నాను. ఇదైతే కొంచెం కష్టమే కటింగ్, ఎందుకంటే సిల్క్ కదా పెద్ద జారిపోతుంటుంది. పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవాలి, కానీ చాలా ఈజీ. చూడటానికి కష్టం అనుకుంటారు, ఒకసారి చూస్తే ఒకసారి చూసి 1 or 2 టైమ్స్ ఒకసారి ట్రై చేస్తే చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో మీకు ఎవరికైనా ఇది వీడియోలో చూపించలేదు ఫ్రెండ్స్, నేను కటింగ్ ఎలా పెట్టాలనేది, కటింగ్ ఎలా చేయాలి, మార్కింగ్ ఎలా చేయాలనేది. సో ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. సో ఇదైతే ఫైనల్ అవుట్పుట్ ఫ్రెండ్స్, ఇలా వచ్చింది. రఫిల్ స్లీవ్స్, ప్రిన్స్ కట్టు, ప్రిల్స్ పెట్టాను. ఈ మోడల్స్ అన్నీ అవసరం లేదు, సింపుల్గా మీరు ఏంటంటే ఓన్లీ కింద అలా ప్రిల్స్ పెట్టే స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. మన ఇష్టం, అది మన మోడల్ని బట్టి మనం అలా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ డైమండ్ షేప్ ఫ్రెండ్స్. సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.